హాయ్ అండి, అందరికీ వందనాలు. నేను చెప్పే మాటలు వాక్యానుసారంగా ఉంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్కిలి దుర్మార్గులైన హొఫ్ని ఫినెహాసులను బట్టి యెహోవాకు అర్పింపవలసిన దహన బలుల విషయమై జనులలో విసుగు పుట్టిందంట. అంటే వీరు యెహోవాకు రావలసిన ఘనతకు అడ్డుగా నిలబడి మందిర పరిచర్యకు వచ్చిన స్త్రీలతో దేవుడైన యెహోవా అసహించుకుని వ్యభిచారం చేస్తూ వారు దేహాలను కొవ్వు పెట్టుకుంటూ నీచంగా బ్రతుకుతున్నారు హొఫ్ని ఫినెహాసు. అది తెలిసిన ఏలీగారు కూడా యెహోవా కంటే తన కుమారుల్నే గొప్ప చేసుకుంటూ యెహోవా ఘనతను తగ్గించాడు. వీరిని బట్టి యెహోవా జనులైన ఇశ్రాయేలీలు కూడా దేవుడైన యెహోవాని నిర్లక్ష్యం చేశారు. షిలోహు అనగానే పరిశుద్ధ ప్రదేశము, దేవుని మందసం, దేవుని ప్రభావం, దేవుని ఇల్లు, ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు తప్పక రావాల్సిన స్థలము. అంత ఘనత పొందుకున్న షిలోహు నుండి ప్రభావం వెడలిపోయింది. మనం చూసుకుంటే ఏలీ గారు ఆయన జీవిత సాక్ష్యం కూడా బాగానే ఉంటుంది. కానీ ఆయన కుమారుల యెహోవా అంటే కుమారులైన హొఫ్ని ఫినెహాసులనే ముందెట్టాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఘనతను తగ్గించి శాపం పొందుకున్నాడు. ఇక్కడ హన్నా గారిని చూసుకుంటే తన కుమారుడైన సమూయేలు గారిని యెహోవా ఎదుట ప్రతిష్ఠించి సైన్యములకు అధిపతియగు యెహోవా నామాన్ని గణపరిచింది హన్నా. కుమారుల కోసం యెహోవాని పక్కన పెట్టి తన కుటుంబానికే శాపం పొందుకున్న ఏలీ గారు తన కుమారుని పక్కన పెట్టి యెహోవాని హెచ్చించిన హన్నా గారు రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంది. ఏలీ గారు శాపంతో కుటుంబాన్ని కోల్పోయారు. హన్నా గారు ఆశీర్వాదంతో కుటుంబాన్ని కట్టుకుంది. మరికొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, ఏలీ గారు ఎన్ని సంవత్సరములు బ్రతికారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఎవరైతే ఇస్తారో వారి కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను.